దసరాకు కిక్కు లేదా? అక్టోబర్ 2న డ్రై డే తప్పదా? మందుబాబులకు చేదు వార్త. దసరా గాంధీ జయంతి ఒకటే రోజు మద్యం మాంసం లభిస్తాయా? మద్యం మాంసం దుకాణాలపై అధికారులు మల్లు గుల్లాలు ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచన. తెలంగాణ బ్యూరో. ఇదేంది, రాష్ట్రాల్లో మందుబాబులకు ఇది చేదు వార్త. సాధారణంగా 2 తెలుగు రాష్ట్రాలలో దసరా అంటే ఒక కిక్కు. ఏ పండుగకు లేనంతా ఈ దసరా పండుగకు జోష్ ఉంటుంది. దసరా రోజు చుక్కా ముక్క ఉండాల్సిందే. పల్లె పట్టణం అనేది తేడా లేకుండా మద్యం ఏర్లై పారుతుంది. మీరంతా ఊహించుకోకూర్రి. దసరా 2 రోజులు అనగానే మనోళ్ళు కాటన్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకొని ఉంచుకుంటారు. అంత ఈజీగా ఏం లేరు మనోళ్ళు. మన తెలంగాణ పోరగాళ్ళు చదువుర్రా ర్యాంకులు కొట్టుర్రా అంటే ముందుండరు. దీంట్లో చదువుదాం రారా అంటే పెట్టేటోడు ఉండాలి, కానీ మన సార్థం నాకించడానికి ముందంజలనే ఉంటారు. ఆడు మైనర్ అయినా వస్తాడు, మేజర్ అయినా వస్తాడు. ఇది మన తెలంగాణ కల్చరు. అందుకే మన తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది, ఎవరు బాగుపడతలేదు. ఇక డ్రై డే అంటావా? ఇక మన దేశభక్తి మన వాళ్ళకి ఎట్లుంటుంది ఎరికైనా. ఇలా జెండా వందనం వస్తుందంటే నిన్న నైట్ నుంచి ఈరోజు 2 రోజులే ఉంటాయి. ఇక స్టేటస్లోనే ఏమైనా ఇక తెల్లారినైతే దేశభక్తి ఉండదు మనకు. ఏమైనా ఇక మూతలు తీసి ఈ యేసుడు భక్తి ఉంటుంది, లేకపోతే గొడవలలో పోయి మూతులు ముక్కులు వల కొట్టుకునే భక్తి ఉంటుంది. ఆ సందులలో బొందులలో పోయి ఏం లేదు గంజాయి కొట్టే భక్తి ఉంటుంది. గదే ఇక మన వాళ్ళది, వేరేది ఏమి ఉండదు. అందుకోసమే తెలంగాణ ఎప్పుడు బాగుపడేది. మీరు అనుకున్నంత ఈజీగా వాళ్ళు ఏం ఉపాసాలు అయితే ఉండరు. ఉపాసాలు ఉండి ఏదో పెద్ద దసరాకు అబ్బా నా కొడుకులు ఉపాసాలు ఉంటారయ్యో అని అనుకున్నంత ఈజీగా అయితే ఏమి ఉండరు. వాళ్ళు వేసేది వాళ్ళు చేసుకునే పోతారు. మనం అనుకున్నది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఇదివరకే ఇప్పటి నుండే స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఏటపోతులు కొనుడు, దాసుకునుడు, ఫుల్ బాటిల్ తెచ్చుకొని దగ్గర పెట్టుకోడు, దోస్తులతోని ట్రిప్పులు మొదలుపెట్టుడు, ఇక ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే ఎక్స్కర్షన్లు అవి ఇవి ఇప్పటి నుంచే మొదలు పెడతారు. ఇక ఇప్పుడు మా ఆట తిప్పి కొడితే ఒక 5 days ఏమో ఉండవచ్చు నాకు తెలిసి పండుగ. 5 days 6 days ఉన్నది అంతే. మొత్తానికైతే ఇక ఇప్పటి నుంచే దరువు దెబ్బ మోగుతుంది తెలంగాణలో. ఏడా చూసినా వైన్ షాపులలో లైన్లు ఇప్పుడే ఉంటాయి. కొనుక్కొని అన్నీ పక్కటి బందీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు. తెలంగాణలో దసరా పండుగ అంటే మన వాళ్ళకు అట్లుంటుంది. సుక్క ముక్క ఇది లేకపోతే ముద్ద దిగది మన తెలంగాణలో, ఇది పక్కా.